అందరికీ నమస్కారం. ఒంగోలును కార్పొరేట్ హాస్పిటల్లో టార్గెట్ చేశాయా? వైద్య రంగంలో ఒంగోలు దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఒంగోలు చుట్టుపక్కల కూడా చాలా హాస్పిటల్ వెలిశాయి. ఒంగోలులో కూడా మంచి నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్స్ ఉన్నారు. వారు ఒంగోలులో కూడా సొంత హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకొని ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఒంగోలులోనే మెడికల్ కాలేజ్ ఉంది, రిమ్స్ ఉంది. మనకి రిమ్స్లో కూడా ప్రభుత్వం తరపున ప్రభుత్వ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రభుత్వమే హాస్పిటల్ నడుపుతున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా కూడా ఒంగోలుపై కార్పొరేట్ హాస్పిటల్ కన్నేశాయి. అంటే మనకు విజయవాడ, హైదరాబాదు ఆ ఏరియాలకు చెందినటువంటి పలు హాస్పిటల్ ఒంగోలును టార్గెట్ చేయటం కారణాలైంది. మెడికల్ మాఫియా ఉచ్చులో ఒంగోలుని లాగేందుకు వారు సిద్ధమవుతున్నారా? మనం చూసాం, ఒక వారం వ్యవధిలో 2 కార్పొరేట్ హాస్పిటల్లో ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టుకొని మరి ఒకళ్ళేమో వివిధ ఆపరేషన్లు సక్సెస్ చేసామని చెప్పి వాళ్ళు ఒంగోలుకు సంబంధించి ఒక రూమ్ తీసుకొని కొన్ని ఛానళ్లకు, వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ఛానళ్లకు, వారి కనుసైగల్లో పనిచేసేటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, 4 శాటిలైట్ ఛానళ్లకు చెప్పుకొని ప్రెస్ మీట్లో మా హాస్పిటల్లో ప్రజలకు ఈ విధంగా వైద్య సౌకర్యాలు ఉన్నాయని వారు చెప్పటం, ఇది కొంత చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి ఈ మధ్య చూసినట్లయితే గత 2-3 నెలల్లోనే ఒక 7-8 హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లు ఒంగోలు వేదికగా ఎందుకు జరుగుతున్నాయనేది అర్థం కాని పరిస్థితి. ఒంగోలులో అన్ని వసతులతో కూడినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో కూడా హాస్పిటల్ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. నైపుణ్యం కలిగిన డాక్టర్స్ ఉన్నారు. అదేవిధంగా సాంకేతిక పరంగా చూసినట్లయితే ఒంగోలు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. అయితే కార్పొరేట్ హాస్పిటల్లో ఒంగోలును టార్గెట్ చేయటం, ఇది అనేక అనుమానాలకు తావిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక మీడియా సమావేశం అంటే ప్రజలకు వారు ఏమి చెప్పదలుచుకున్నారో అది ప్రజలకు తీసుకెళ్లాలా, అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలు నిజమా వాస్తవమా కాదని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదాన్నే ప్రెస్ మీట్ అంటారు. అలా కాకుండా వారు చెప్పాలనుకున్నది చెప్తే అది ప్రెస్ మీట్ అవ్వదని కూడా కొంత చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి పిఆర్ఓలని కొంతమంది ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి మీడియా మిత్రులు కూడా వారి కనుసైగల్లో పనిచేసేలాగా చేసుకుంటూ మరి వారి దగ్గర నుంచి అమ్మాయిలు కూడా వసూలు చేస్తున్నారని టాక్ అయితే వినిపిస్తున్నటువంటి సందర్భం. ఇది రాజకీయంగా అనేక కోణాల్లో కనుక దర్యాప్తు చేస్తే వాస్తవంగా ఒంగోలులో లేని అత్యాధునిక సౌకర్యాలు కానీ, వైద్య రంగంలో ఒంగోలులో హాస్పిటల్లో లేనటువంటి పరిస్థితులు కానీ బయట ఉన్నాయా అనేది కొంత చర్చ నడుస్తుంది. ఎందుకంటే మనం విజయవాడ, గుంటూరు, అదేవిధంగా హైదరాబాదు వైద్య రంగంలో పరిణితి చెందినవి. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి బ్రాంచులు కూడా ఒంగోలులో ఉన్నాయి. ఒక హాస్పిటల్లో ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితోటి బాధపడుతున్న వారిని ఒక ఒంగోలు ప్రైవేట్ హాస్పిటల్లో చేరితే వీరు రిఫరల్గా కూడా అక్కడికి పంపించి వైద్యం చేయించేటువంటి పరిస్థితి. అలా కాకుండా ఒంగోలు హాస్పిటల్ని టార్గెట్ చేస్తూ, ఒంగోలు డాక్టర్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం, అది కొన్ని ఛానల్స్ని పిలవటం కూడా ఇది కొంత అనుమానాలకి తావిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. హాస్పిటల్కి సంబంధించి అనేకమైనటువంటి ఈ హాస్పిటల్లో గతంలో చేసినటువంటి చికిత్సలు కూడా అంత సక్సెస్ కాలేదని ప్రజలు అవిశ్వాసంతో ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా వాళ్ళు ఒక పెద్ద చికిత్స చేసినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో హైదరాబాద్లో, విజయవాడలో మరి ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆ ఏరియాలో ప్రెస్ మీట్ పెట్టుకొని మరి అక్కడ వారు దూరంగా ఉంటూ కనీసం అక్కడ వారికి సమాచారం ఇవ్వకుండా ఒంగోలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం కూడా ఇది కొంత వెలితిగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. ఈ కార్పొరేటు ముసుగులో కూడా ఒంగోలు ప్రజలు పడవద్దని వారు తెలియజేస్తూ ఉన్నారు.